ప్రియమైనటువంటి మా దేవా, మా రక్షకుడా, విమోచకుడా, ఆదియు అంతమునైన వాడా, యుగయుగములు జీవించువాడా, మృత్యుంజయుడా, సర్వాధికారి, ఆకాశమును భూమిని సముద్రమును సృజించి దానిలో సమస్త వైభవాన్ని అలంకరించిన మా యేసయ్యా, నీకే స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ యొక్క పునరుత్థాన దినం మీ యొక్క పాదపీఠం దగ్గర చేరుకుని ఉన్నాము. మిమ్మల్ని మనసారగా ఆరాధించాలని, మనసారనైనా మీ యొక్క మాటలు వినాలని, హెబ్రీ 10:24 లెక్క ప్రకారంగా మీరు సమాజముగా కూడటం మానకుడని మీరు ఇచ్చిన ఆజ్ఞ మేరకునైనా మీ ఆజ్ఞని మేము గౌరవించిన వారమై ఎదుగో మీ పాద సముఖానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఒకసారి దృష్టీకరించండి, అవసరాలు అక్కర్లు తీర్చండి, వారిని ఆత్మీయంగా మీరు బలపరచండి, కుటుంబపరంగా స్థిరపరచండి, బాధల నుంచి విముక్తి కలిగించండి, అనారోగ్య పరిస్థితి నుంచి నీ తోడ్పాటు దయచేయి తండ్రి. ఇదిగో మీ యొక్క అమూల్యమైన మాటలు మేము ధ్యానం చేయడానికి సిద్ధపడుతుండగా సర్వాధికారివైన నీవు ఇదిగో సంఘములతో ఆత్మ చెప్పు మాటలు ప్రతి విశ్వాస వినులాగున ప్రతి వారి యొక్క మనోనేత్రము తెరవలసిందిగా యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయతో కూర్చోనండి. నా మాటలు చివరి వరకు వినపడుతున్నాయా? ఇస్ ఓకేనా? రైట్. ఇంకొంచెం సౌండ్ పెడతావు, ఎందుకంటే కూలర్స్ కొంచెం ఎక్కువ చేస్తున్నాయి కదా. హల్లెలూయా. ఓకే, నాకు కూడా అర్థమవుతుంది. మనమందరం కూడా లూకాసు వార్త 24వ అధ్యాయము 50, 51, 52, 53 వచనాలు చదువుకున్నాం. నేను ఒక విశిష్టమైన 4 సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు ప్రభుల వారి యొక్క జననము ఎంత అమూల్యమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో, వారి యొక్క మరణము కూడా మనకంతే ప్రాముఖ్యమైనది. ఆయన మరణము లేకపోతే మన విశ్వాసానికి గురి ఏమి కూడా ఉండదు. కాబట్టి ప్రభువారు మరణించింది కూడా మనకి అంతే ప్రాముఖ్యమైనది. మరణించిన దాంతో అంతటితో ఆగిపోతానికి మన విశ్వాసం పరిపూర్ణమైందా? కాలేదు. ఏమి కావాలి? ఆయన మృత్యుంజయుడై ఉండాలి. ఆయన మృత్యుంజయుడయ్యాడు. పోయిన ఆదివారం నాడు అనగా పునరుత్థాన దినమున ఆయన యొక్క తిరిగి లేచిన దినాన్ని మనం జ్ఞాపకార్థంగా మనం జరుపుకున్నాము. మరి అంతటితో ఆగిపోతే సరిపోతుందా? ఎందుకంటే మన అనుదిన దైనందిక జీవితంలో మన గురించి విజ్ఞాపన చేసే ఒక లాయరు మనకు కావాలి మన తరఫున. అంటే తండ్రి అయిన దేవునికి మనకి ఎప్పుడైనా సమస్య, పాపం అనే సమస్య ఉద్భవించినప్పుడు దాన్ని సరిచేయడానికి మనకు ఒక న్యాయవాది కావాలి. ఇదిగో ఆ న్యాయవాది వృత్తిని తీసుకున్న క్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి లేచి ఆరోహణమైనటువంటి సందర్భాన్ని మనం ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. 4 మాటలు మీకు జ్ఞాపకం వచ్చేస్తాను. క్రీస్తు యొక్క జన్మదినము, క్రీస్తు యొక్క మరణదినము, క్రీస్తు యొక్క పునరుత్థానము, ఆయన తిరిగి ఆరోహణమైపోయి తండ్రి కుడి పార్శ్వమున కూర్చునే ఈ యొక్క శుభదినం. ఈ 4 దినాలు మన జీవితం లోపల మరి చాలా ప్రాముఖ్యమైన సంఘటనలు. క్రైస్తవ విశ్వాసానికి ఇవి మూలము కూడా. ఈ 4 సంఘటనలు లేకపోతే, ఈ 4 ఏ ఒక్కటి తగ్గిపోయినా ఈ మన యొక్క విశ్వాసానికి గురి లేదు, మన యొక్క విశ్వాసం వ్యర్థమైపోతుంది. కానీ ఈ 4 సంఘటనలు కూడా మన యొక్క విశ్వాసానికి క్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలకు సరిగా తోడ్పడుతున్నాయి. ఆయన చెప్పాడు, 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయములో ఆయన ఏ రకంగా లేచి వెళ్ళాడో మనము కూడా ఆ రకంగా లేచి వస్తామని, వెళ్తామని మనందరికీ ఒక వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు మనం ఎవరైనా కూడా మిస్ కాకూడదని అదిగో అక్కడ అడ్వకేట్గా ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేయడానికి ఆయన అక్కడ కూర్చున్నాడు. ఈ 4 సంఘటనలు మనము, ఇది 4వ సంఘటన మనము ధ్యానం చేయబోతున్నాము. ఇక్కడ మనము చదువుకున్నట్టయితే క్రీస్తు ప్రభువారి యొక్క అద్భుతమైనటువంటి 4వ సంఘటన మనము జ్ఞాపకం చేసుకుందాము.
ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. తన సహోదరులమైన మన మీద, తన సహోదరులమైనటువంటి మన మీద ఆయన ఆశీర్వచనం పెట్టిపోయాడు. ఈ ఆశీర్వచనం అంటే మీరు అనుకోవచ్చు, మాకు వెండి బంగారాలు లేవుగా, ఇల్లు వాకిళ్ళు లేవుగా, కార్లు లేవు కదా అని మీరు అనుకోవచ్చును. కానీ ఈ ప్రపంచంలో అమూల్యమైనటువంటిది మనందరికి కలిగి ఉంది. అదేంటి చెప్పండి? రక్షణ అనే ఒక గొప్ప భాగ్యమైన దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఆ రక్షణ కలిగిన మనమందరము కూడా ఈ దినమన నీవు నేను మందరము కూడా ఆశీర్వదించబడాలంటే ఆయన చేతులు, బలమైన చేతులు మన్ని ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఏం చేశారు చూడండి, వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి మనము కూడా ఒక దినమున ఆయన ఆశీర్వదించబడిన జనులము కాబట్టి మనము కూడా ఆయన కడబూర మోగినప్పుడు భూమి పుట్టింది మొదలుకొని ఈ దినము వరకు, ఆయన వచ్చే దినం వరకు ఎంతమంది అయితే ఆయన విశ్వసించిన వారు రెండు వర్గాలుగా అందరూ కూడా లేస్తారు. అందరూ లేచి ఒకరు నిజ జీవమును పొందుకోవడానికి, మరొకరు నిత్యము అపనిందల పాలుగాడానికి వెళతారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మాట మనం చూస్తాము. అయితే ఈ యొక్క మాట మనం చూసినట్టయితే ప్రత్యేకించబడిన జీవితం, ఈ భూలోకంలో మనం జీవించినప్పుడు మనం ప్రత్యేకపరచబడిన జీవితం మనం కలిగి ఉంటే, ఆ ప్రత్యేకించబడి ఆ లోకము పుట్టినది మొదలుకొని అందరూ మేల్కొలిన ఆ దినమున మనం ప్రత్యేకించబడతాము. క్రీస్తు ప్రభువారు ప్రత్యేకపరచబడ్డాడు. అప్పటి వరకు ఆయన శిష్యులతో ఆయన ఉన్నాడు, వారిని బలపరుస్తూ ఉన్నాడు, మాటలు చెబుతూ ఉన్నాడు. ఆయన చేతులతో ఆయన ఆశీర్వదించాడు వారందరినీ కూడా. ఆశీర్వదించబడిన తర్వాత ఆయన ఏం చేయబడ్డాడు చెప్పండి? ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమాయనం. ఈ ఆరోహణం అనే మాట మనకు అర్థము కావాలి. సహజంగా మనమందరము కూడా ఆరోహణమైన అంటే ఏంటి అర్థము? ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవడం మనందరికీ కూడా తెలుసు. నాకు కూడా కొంతకాలం అదే తెలుసు. కానీ మనము వాక్యమును ధ్యానించినప్పుడు, అనేకమైన స్టడీ బైబిల్స్ మనం చదివినప్పుడు, ఆయన ఆరోహణం అంటే దాని యొక్క అర్థము భూమి యొక్క కింది భాగము నుంచి ఆయన పైకి వెళ్ళిపోవడాన్ని ఆరోహణం అంటారు. మీరు ఇదే అసెన్షన్ అనే పదాన్ని కనుక డిక్షనరీలో మీరు కొట్టినా, గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే దాని యొక్క అర్థం ఏంటంటే 0 to హై లెవెల్ అనే మాట చెప్తాడు. అంటే 0 ఎక్కడ ఉంది? అర్త్ యొక్క కింద భాగమున ఉంది. ఈ క్రింది భాగం నుంచి ఆయన పై భాగానికి వెళ్ళడానికి క్రిందికి వెళ్ళాడు మొదటిగా. ఎందుకు క్రిందికి వెళ్ళాడంటే అక్కడ చెరలో బంధించబడినటువంటి పరిశుద్ధులు ఉన్నారు, చెరలో బంధించబడిన అనేక మంది ఉన్నారు. వారందరికీ కూడా ఆయన రక్షణ సువార్త తెలియచేయాలి. ఎందుకంటే అంతవరకు అబ్రాహామును ఎన్నుకున్నాడు, అక్కడి నుంచి సంతానం వేరైపోయింది, ప్రత్యేకించబడ్డారు. కానీ క్రీస్తు ప్రభుని ఎరగని జనాంగం అనేక మంది ఆ యొక్క చెరలో ఉన్నారు. ఆ క్రీస్తు ప్రభు అని ఎరగనటువంటి ఆ జనాంగం అందరికీ కూడా మరొకసారి ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన రక్షణ సువార్తను ప్రకటించాడు. నేనే యేసుని, నేనే క్రీస్తుని, నేనే మీ అందరి కొరకు రక్షణగా ఈ లోకానికి వచ్చిన సర్వాధికారిని, సర్వశక్తిమంతులని. ఇదిగో నన్ను మీరు విశ్వసించినట్లయితే ఇగో మీరు నిత్య జీవము నాతో పాటు వస్తారని ఆయన అక్కడ వాక్యాన్ని ప్రకటించాడు. ఎందరైతే అక్కడ అంగీకరించారో వారందరూ కూడా తీసుకొని ఆ పరిశుద్ధులు తీసుకొని ఆయన తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? ఆ పరలోకానికి వెళ్ళాడు. అంటే మనము చూస్తాము, మనందరికి అర్థము కావడానికి అబ్రాము ఆ యొక్క లాజర్ ఇద్దరి యొక్క జీవితంలో ఆ సన్నివేశాలు మనం గమనిస్తాము. అక్కడి నుంచి ఏమంటాడు? అబ్రాము ఎక్కడున్నాడు? అదే పరదేశ్ కింద ఉన్నటువంటి దాంట్లోకి వెళ్ళి ఆయన ఒక చుక్క నీరు వేయమంటారు. వీళ్ళకంటే వాళ్ళకి ఒక ఎత్తైన స్థలము కొంచెం మాత్రమే. వీరిని వారు చూడగలరు, వారిని వీరు చూడగలరు. అలాంటి సందర్భం అక్కడ ఉన్నది. ఆ కింద ఉన్నటువంటి ఆ ప్రతి ఒక్కరికి కూడా రక్షణ సువార్త ఆయన ప్రకటించాడు. ఆయన ఎవ్వరికి కూడా తీర్పు తీర్చే ముందు, నరకానికి పంపించే ముందు ఏ ఒక్కరికి సువార్త ప్రకటించబడకుండా ఉండడం ఆయనకి ఇష్టము కాని ప్రక్రియ. చట్టమేంటో తెలియకుండా చట్టము తీసి మీరు జైలుకు పోవాలంటే అది న్యాయమో కాదు. కాబట్టి దేవుడు చట్టమును తయారు చేసిన దేవుడు చట్టము నుంచి విముక్తి ఎలా కలగాలో ఒక మార్గాన్ని మన అందరికీ కూడా చూపించాడు. ఆ మార్గమే
ఆయన చెప్తాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళడు. ఇదిగో మనమందరం కూడా తండ్రి యొద్దకు వెళ్ళాలంటే నీకు నాకు ఏకైక మార్గము క్రీస్తు యొక్క మార్గము తప్పిస్తే మరొక మార్గము ఈ లోకంలో ఎక్కడ కూడా లేదు. అలాంటి మార్గాన్ని ఆయనకు మనకి ప్రబోధించాడు. మనందరికీ ఆ మార్గమును జీవించమని ఈ యొక్క పరిశుద్ధ లేఖనాన్ని మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఆరోహణమైనంటే మీకు అర్థమైపోయిందిగా, ఎక్కడికి వెళ్ళాడు? భూమి యొక్క క్రింది భాగాలకి వెళ్ళాడు. దట్ వాజ్ ఏ జీరో లెవెల్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఆ హై లెవెల్ వరకు వెళ్ళాడు. ఆ పరలోకంలో మొదటి ఆకాశము, రెండవ ఆకాశము, మూడవ ఆకాశానికి వెళ్ళాడు. మూడవ ఆకాశములో ఈ చెరగా పట్టుకున్న వీళ్ళందరినీ కూడా తీసుకొని ఆ మూడో ఆకాశంలో పెట్టాడు. దానికి మీకు రుజువు కావాలంటే ఒక మాట మీకు జ్ఞాపకం వచ్చేస్తాను, ఎందుకంటే పూర్తిగా అర్థమైనాక వాక్యంలోకి వెళితే బాగుంటుంది. కాబట్టి ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఇక్కడ మొదటి వచనంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేసుకుని ఇంకా ముందుకు తీసుకుని వెళతాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు. అక్కడ ఎత్తున్నాడు చెప్పండి, ఇంత గొప్ప సాక్షి సమూహము. సాక్షి అంటే ఏంటి? యేసు రక్షకుడని గుర్తిరిగిన వారు, ఆయన ప్రకటించిన వారు, పెద్ద సమూహం అక్కడ ఉన్నదట. ఇంకా మనం చూసినట్టయితే మనం ఎక్కడికి వెళతామో, చనిపోయిన వారి యొక్క వ్యక్తి ఎక్కడికి వెళుతాడో కూడా మీకు చూపిస్తాను. 22వ వచనం చూడండి. అదే 12వ అధ్యాయం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు ఎక్కడికి పోయేవాళ్ళము? కిందికి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడైతే అంటున్నాడు, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు, జీవము కలిగిన జీవాధిపతి అయినటువంటి క్రీస్తు ప్రభు వారి పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును. ఇప్పుడు మనం ఎవరైనా అడిగితే పరలోకానికి ఇప్పుడు ఎట్లా పోతారా అని అంటే, అది నా మాటలు కాకూడదు, నీ మాటలు కాకూడదు, బైబిల్ లిఖించబడిన మాటలు కావాలి. ఈ హెబ్రీ పత్రిక ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు రాశాడు. అపోస్తలుడైన పౌలు ఆయన అంటాడంటే, అనేక పర్యాయములైన మూడో ఆకాశము కొనుపోబడి తిని అనేకమైన సంగతులను చెప్పనాశక్యము కాని మాటలు, దృశ్యాలు నేను చూశాను అంటాడు. ఇదిగో ఆయన అక్కడికి వెళ్ళిన ఆ యొక్క మరి పౌలు గారు రాసే మాటలు మనము చూస్తున్నాం. ఇప్పుడైతే సియోను కొడుకును జీవము గల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును. అక్కడ ఎవరెవరున్నారు? జీవము గల దేవుని పట్టణము, అక్కడ యెరూషలేము పట్టణము, పరలోకపు యెరూషలేము, భూలోకములకు యెరూషలేము ఉన్నది. అక్కడ ఏమేమి ఉన్నారట? వేవేల కొలది దేవదూతలు, ఏదో అక్కడ వేవేల కొలది దూతలుగా అక్కడ ఉన్నారట. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘము. జ్యేష్ఠులు అంటే ఎవరు? మొదటిగా జ్యేష్ఠుడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ జ్యేష్ఠుడు. ఎందుకంటే మనందరికంటే ముందుగా ఆయన మరణము జయించి పరలోకానికి వెళ్ళాడు కాబట్టి ఆయన జ్యేష్ఠుడు. మనమందరం కూడా ఆయన తర్వాత మనమందరం కూడా అదే రకంగా భూలోకములో మనము జ్యేష్ఠులమే. ఎందుకంటే భూలోకములు విడవబడిన వాళ్ళు కోకొల్లలుగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనం జ్యేష్ఠులమే. అందుకని అంటున్నాడు ఆ మాట. చదువు. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును. మనందరి మహోత్సవం. లోకంలో ఏమంటాం? వివాహ మహోత్సవం అంటాము. అది కాదా? వివాహ మహోత్సవం. ఇప్పుడు మనం వెళ్ళే మహోత్సవం పేరు చెప్పండి. మా జ్యేష్ఠుల సంఘమునకు, వారి మహోత్సవమునకు, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. అందరికి న్యాయాధిపతి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారే. అక్కడ ఎవరెవరు ఉన్నారు అన్ని మనకి లెక్క రాస్తూ ఉన్నాడు. చదువుమా. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. సంపూర్ణమైన సిద్ధి పొందిన ఆత్మల యొద్దకు. మనమందరం అక్కడ ఆత్మలు ఎవరు ఉంటారట? ఏ ఆత్మలు ఉంటాయి చెప్పండి? నీతిమంతుల. నీతిమంతుల ఆత్మలు అక్కడ ఉంటాయి. చదమ్మా. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును. ఇంకా స్పష్టంగా మనకి అర్థం కావడం కొరకు, క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి ఇందాక మనం పల్లెలు సమీపించినప్పుడు ఏమన్నాము? ఇది నా నిబంధన రక్తం అని మనం అనుకున్నాము కదా.
ఇప్పుడు అంటున్నాడు ఏంటంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము భూమి మీద ఒలికించబడిన రక్తం ఏది చెప్పండి? హేబేలు యొక్క రక్తము. ఆ యొక్క హేబేలు రక్తము కంటే కూడా ఇది శ్రేష్టమైన రక్తము. అక్కడ ఈ క్రీస్తు ప్రభువారు వధించబడినటువంటి క్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఇంకా చదవమా. హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మనం ఎక్కడ పోతాం చెప్పండి? ఇప్పుడు ఒకవేళ గినక ఈ లోకాన్ని గినక మనం విడిస్తే వెళ్ళే ప్లేస్ ఎక్కడ చెప్పండి? అద్భుతమైన పరలోక పట్టణానికి, ఆ నూతనమైన యెరూషలేము పట్టణానికి వెళతాము. అక్కడ వేవేల మంది దూతలుగా ఉంటారు. అందరికీ న్యాయాధిపతి క్రీస్తు ప్రభువారు ఉంటాడు. అదే రకంగా ఆ కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు ప్రభువారు ఉంటాడు. ఇదిగో అక్కడికి మనం వెళతామండి. ఎవరు ఈ లోకములో భూలోకములో ఎవరైనా కానీ చనిపోయినట్టు ఆయన అంగీకరించి చనిపోతే వాళ్ళు వెళ్ళే ప్లేస్ ఎక్కడ అంటే ఇది. ఎక్కడ నుంచి ఈయన ఎందుకు అక్కడికి వెళ్తున్నాడు? క్రీస్తు ప్రభువారు జన్మించకముందు చనిపోయిన ప్రతి ఒక్కరూ యూదులందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? క్రింద చెరగా పట్టబడినటువంటి చెరలోనికి వెళ్ళారు. కానీ చెరలోనికి వెళ్ళిన క్రీస్తు ప్రభువారు ఆయన వెళుతూ ఆ క్రింది ఆరోహణ కావాలంటే క్రిందికి వెళ్ళి ఆ క్రింద ఉన్నటువంటి ఆ చెరలో బంధించబడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన వాక్యాన్ని బోధించి, నేను రక్షణకర్తని, నన్ను విశ్వసించిన మీ అందరికీ కూడా పరలోకము తీసుకుని వెళుతానన్నప్పుడు వారందరూ కూడా జై జై అని ఆయనకి ఓటు వేశారు. అయ్యా నువ్వు మా రక్షకుడు అని అంగీకరించారు. వారినందరినీ కూడా భూమి పుట్టింది మొదలుకొని క్రీస్తు ప్రభువారు అడుగుకు వెళ్ళే వరకు ఎంతమంది అయితే చనిపోయారో వారందరినీ క్రీస్తుని అంగీకరించిన వారందరూ కూడా తీసుకొని ఈ పైకి వెళ్ళాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలో మనం చదివిన మాట దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అయితే అదే రకంగా మనమందరం కూడా ఆరోహణమై, ఆయన ఏ రకంగా ఆరోహణమయ్యాడో మనము కూడా అదే రకంగా మేఘాల మీద మనందరం కూడా ఆరోహణమవుతాము. 52వ వచనం మళ్ళా లూకా సువార్త 24వ అధ్యాయము 52. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఇక చివరిగా వాళ్ళందరూ ఆశీర్వదించబడిన ఈ యొక్క ప్రజలు ఆయన ఆరోహణమవుతూ ఉంటే, ప్రత్యేకించబడి ఆయన ఆరోహణమవుతూ ఉంటుంటే, మేఘాల మీద కొనిపోతూ ఉంటే వారు కనుదృష్టి కలిగినంత మట్టికి వారు చూశారు. తర్వాత మేఘాలు కనుమరుగు చేశాయి. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. ఇప్పుడు ఈ 4 ఈవెంట్స్ మన జీవితంలో ప్రాముఖ్యమైన ఈవెంట్స్. ఈ యొక్క ఈవెంట్తో ఇది పరిపూర్ణమైపోతుంది. అందుకనే ఆయన వారందరూ కూడా ఆయన వారికైనా ప్రత్యేకించబడిన వాడై పరలోకానికి ఆరోహణమైపోయాడు. తర్వాత వారందరూ కూడా నమస్కారము చేసి మహా ఆనందముతో, ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? అనుదినము ఎవరికి నమస్కారం చేయాలి? మనని జన్మనిచ్చిన దేవుడికి నమస్కారము చేయాలి. దేనికి ఆనందంగా ఉండాలి? దేనికి ఆనందంగా ఉండాలి? అయోగ్యులమైన మనకి ఆయన రక్షణ భాగ్యాన్ని కల్పించి, నీవు నేను ఈ లోకాన్ని విడిచినా వెళ్ళే స్థలాన్ని మనకి బయలుపరిచిన ఆ దేవునికి మనమందరం కూడా నమస్కారము చేసి ఆనందంగా జీవించేవారముగా ఉండి, ఎక్కడ ఉండాలి మరి? ఎడదెక్కి ఎక్కడ ఉండాలి? మనమందరం క్రైస్తవం ప్రత్యేకపరచబడి మనందరం ఎక్కడ ఉండాలి? దేవాలయంలో కనబడాలి. ఆదివారం వచ్చిందంటే ఎక్కడ కనబడాలి? దేవాలయంలో కనబడాలి. ప్రత్యేకమైన కూడికలు ఉన్నప్పుడు అక్కడ మనము కనబడాలి. ఇదిగో మన యొక్క క్రమమును దేవుడి యొక్క మనకి తెలియజేసి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి 50వ వచనము, 51, 52, 53వ వచనాలు ఉన్నటువంటి ఆంతర్యమును మనం ఒక్కసారి ధ్యానము చేశాము. ఇక దీని యొక్క పరిపూర్ణమైన స్వరూప్యం ఏంటో మనము చూద్దాము. ఇక ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ అందరూ కూడా ఎఫెసీయులు రాసిన పత్రిక, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, గొప్ప మాటలు విందాము చూడండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, క్రీస్తుని మృతులో నుండి లేపిన బలాతిశయము కలిగిన వాడు తండ్రి అయిన దేవుడు. ఈయన క్రీస్తుని ఎక్కడి నుంచి లేపాడు చెప్పండి? మృతుల్లో నుంచి లేపాడు. ఎక్కడ పెట్టారు? అని అరిమత్తయి యోసేపు యొక్క సమాధిలో క్రీస్తు ప్రభువారిని పెట్టారు. ఇక లేపాలంటే ఎవరితో కాదు, పరలోక భాగ్యము ఈ లోకములో ఎవరికైనా కల్పించాలంటే దానికి ఏకైక మార్గము తండ్రి అయిన దేవుని యొక్క శక్తి మహాబలాతిశయము చేత మృతుల్లో నుంచి క్రీస్తుని లేపిన ఆ యొక్క తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
అయితే లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, ఆయన లేపి ఆయన వట్టిగా విడిచిపెట్టాడా? క్రీస్తు ప్రభువుని ఎందుకు లేపాడు? క్రీస్తు ప్రభువుని లేపిన యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మనము కూడా లేస్తే వట్టిగా లేచి ఉండే జీవితము కాదు. మనమందరం కూడా లేచి వెళ్ళిన తర్వాత మనమందరము కూడా ఆ బలాతిశయముతో లేపబడిన మన యొక్క మృత్యువైన శరీరము, ఇది మహిమ శరీరము ధరించుకున్న తర్వాత ఆ పరలోకములోనికి ప్రవేశించిన తర్వాత నీవు నేను మనందరము కూడా ఆయన ఏ రకమైనటువంటి అధికారమును కలిగి ఉన్నాడో ఆ అధికారం మనం కూడా పాలు పంపులు పుంజుకునే వారముగాను, ఆ అధికారమును ఆనందించేవారుగా మనము కూడా ఉంచుతాడని మనకి ఇక్కడ అర్థము కావాలి. సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, ఈ లోకం ఉన్న ఆధిపత్యాలు, రకరకాలైన ఆధిపత్యాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి. వాటన్నిటికంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే గాక, ఈ యుగము అంటే మనము జీవించిన ఆదాము పుట్టిది మొదలుకొని ఈ యొక్క కడబూరం మోగే వరకు ఎన్ని యుగాలు జరిగి ఆ యుగాలని కాకుండా రాబో యుగమునందును, రాబో యుగములకు కూడా పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా, ఇప్పుడున్న యుగాలే కాకుండా, ఇప్పుడున్న రాజులే కాకుండా, ఇప్పుడున్న రాజ్యాలే కాకుండా, ఇప్పుడున్న అధికారమే కాకుండా, ఆధిపత్యమే కాకుండా రాబోయే యుగాల్లో కూడా ఆ యొక్క మహిమను ఆయనకి ఇవ్వాలని అనుగ్రహించి ఆయన ఏం చేశాడు చెప్పండి? ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. నామానికి మహిమ కలుగును గాక. పరలోకములో తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఎంత గొప్ప భాగ్యము. ఇప్పుడు ఆ కుడి పార్శ్వమున కూర్చున్న క్రీస్తు ప్రభువు ఏమి చేస్తాడో కూడా కొన్ని చూద్దాం, కొన్ని మాటలు చూద్దామా. చూడండి, చదవమ్మా. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తమును అంటే ఈ యుగములోను రాబోయే యుగాల్లో ఉన్నటువంటి సమస్త అధికారాన్ని ఎవరి దగ్గర పెట్టాడు? ఆయన పాదాల దగ్గర పెట్టాడు. ఇప్పుడు మనమందరం కూడా ఇందాక నేను ప్రార్థించేటప్పుడు ఈ యొక్క పునరుత్థాన దినమున అయ్యా నీ పాద చెంతకు మేము వచ్చి ఉన్నామని అన్నాము. అంటే ఇప్పుడు ఆయన ఇందాక మనం వాక్యంలో చదువుకున్న రీతిగా ఆకాశము నా యొక్క సింహాసనము, భూమి ఇప్పుడు మనం ఎక్కడున్నట్టు కింద లెక్క వేర్ ఇన్ ఫుట్ స్టూల్ దగ్గర మనం కూర్చున్నాం మనమందరం కూడా. అయితే అక్కడ కూర్చున్న ఆయన ఆ అధికారాన్ని మొత్తం ఆయన పాదాల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. అన్నిటికంటే ముఖ్యంగా ఇది మనం గమనించాలి. సంఘానికి శిరస్సు కావాలి. ఈ సంఘానికి నేను శిరస్సా చెప్పండి? కాదు. ఈ సంఘం ఎవరిది? దేవుని సంఘము. ఇది ఒక పేరు పెట్టుకున్నాం మనం, అంతమించి మనకి ఏమీ లేదు ఇక్కడ. నాకు ఏ ఆధిపత్యం ఈ సంఘం మీద, నాకు అధికారం ఏది కూడా లేదు. ఈ సంఘము ఆయనది, ఆయన రక్తముతో కడగబడిన విశ్వాసులు మనమందరము కూడా. కాకపోతే ఒక బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆధిపత్యము తప్పిస్తే నేను మీకంటే గొప్పవాడిని దేన్ని కూడా కాదు. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాటలను బట్టి మనం చూసినట్టయితే సమస్తం పైన సంఘమునకు శిరస్సుగా నియమించిన. భూమండలం మీద ఎంతమంది ఎన్ని సంఘాలైతే నానా రకాలైన పేర్లు కలిగి ఉన్నారు, అన్ని సంఘాలకు శిరస్సు ఎవరు? విజయ్ కుమార్ కాదు, లేకపోతే బక్సింగ్ గారు కాదు, లేకపోతే ఇంకెవరో కాదు. ఎవరు చెప్పండి? క్రీస్తు ప్రభువారు శిరస్సు. శిరస్సు అంటే ఏంటి? శిరస్సు అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాలంటే ఈ సమస్తమైన శరీరము దేని ఆధిపత్యం కింద ఉంటుంది? ఈ శిరస్సు అనే ఆధిపత్యం మీద కిందనే ఉంటుంది. ఈ శిరస్సులోకి వెళ్ళి నీ మెదడు నుంచి నీకు ఆకలి అవుతుందని సందేశాన్ని ఈ కడుపు పంపిస్తుంది. ఇదిగో ఎవరో మాట్లాడుతున్నారు వీరు అని చెప్పేసని ఈ శిరస్సు నీకు చెవికి అలర్ట్ చేస్తుంది. ఇదిగో ఈ శిరస్సు నువ్వు మాట్లాడు, అవతల వాళ్ళు నిన్ను మాట్లాడమంటున్నారు, ఈ నోటికి ఆజ్ఞాపిస్తుంది. అదే రకంగా ఈ యొక్క శిరస్సు తిన్న భోజనాన్ని అరిగించమని ఆజ్ఞాపిస్తుంది. అరిగిన దానిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి విటమిన్స్ని, మినరల్స్ని, కార్బోహైడ్రేట్స్ని అన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోమని ఆజ్ఞాపిస్తుంది. తర్వాత వ్యర్థమైన దాన్ని ఏం చేయమంటుంది? ఇది బయటకి విసర్జించి. ఇంత కార్యక్రమం అంతా కూడా ఎక్కడ ఉంది? ఈ శిరస్సులోనే ఉంది. అయితే అదే రకంగా ఈ శిరస్సు ఆజ్ఞాపిస్తే ఈ శరీరము ఏ రకంగా పనిచేస్తుందో అదే రకంగా మనమందరం కూడా శిరస్సు అయిన క్రీస్తు చెప్పిన రకంగా మనం జీవించాలి. నేనైనా కానీ గాక ఈ శిరస్సుకు వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు, ఈ శిరస్సుకు వ్యతిరేకంగా లేని మాటలు నేను బోధించడానికి వీల్లేదు. ఒకవేళ నేను బోధించిన వాడిని అయితే ఏమవుతాను చెప్పండి? భ్రష్టుడనైతాను. ఎందుకంటే క్రీస్తు మనకు శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిరస్సు అయిన దేవుడు
మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా ఉండాలి, సమస్తాన్ని దీనిలో లెక్కించి పెట్టాడు. కాబట్టి దీనినే నేను బోధించాలి, దీన్నే మనం అభ్యాసం చేయాలి, దీన్నే మనం అనుకరించాలి, దీని ప్రకారం మనం జీవించడానికి మనకి దేవుడు ఇది ఒక మన పరిశుద్ధ గ్రంథం మనకు అప్పగించాడు. బోధించేవారే కానీ, బోధ వినేవారే కానీ, బోధ ప్రచురణ చేసేవారే కానీ అందరూ కూడా, అందరికీ శిరస్సు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మాత్రమే. దీనికి వ్యతిరేకంగా అతీతులు ఎవరు కూడా లేరు. ఎంత గొప్పవారైనా దీనికి లోబడి చేయాల్సిందే. అయితే దేవుడు అంటున్నాడు చూడండి, సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము. ఇందాక మనం ఏం చేశాం చెప్పండి? ఆ రొట్టెను తినకుండా మనం ఏమన్నాము? ప్రభు ఐదుని శరీరం అన్నాం. ఎందుకంటే ఆయన కొరుక్కున్నాడు, ఆయన శరీరంతో ఆయన రక్తముతో మనల్ని కొరుక్కున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. మనమందరం కూడా సంపూర్ణ నింపే ఆ సంపూర్ణముగా మనం ఉండాలి. ఆయన నువ్వు గినక వినాలని ఆసక్తి చూపేసి నీలో నింపుతాడు. ఆయన పరిశుద్ధాత్మ నీలో నింపుతాడు, నిన్ను సంపూర్ణంగా చేస్తాడు. సమస్తమైనటువంటి కల్మషము నుంచి, సమస్తమైన దోషము నుంచి నిన్ను సంపూర్ణంగా చేస్తాడని లేఖనం. అంటే క్రీస్తు ప్రభువారు లేవడం వల్ల ఆయన కలిగిన ఆధిపత్యం ఏంటి, ఆయన కలిగిన అధికారం ఏంటి, ఆయన పాదాల కింద ఏముంది, మనం ఎవరై ఉన్నాము, ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థమైపోయింది. FC 1:20 నుంచి మనం చదివాము. అయితే మనం ఇప్పుడు తీసుకున్న అంశం ఏంటి చెప్పడం? మనం మాట్లాడుతున్న అనుదినము ఆ ప్రాతకాల మనలో ఏమింటున్నాము? ఆతిథ్యం అని. అంతకంటే ముందు ఏం మాట్లాడుకున్నాము? అయిపోయి సార్, మీరు గమనిస్తున్నారు. ఆరవైపోతే పరలోకములో మనకు కలగబోయే బహుమానాల గురించి మనం మాట్లాడుకున్నాం. 18 అంశాలు మీకు నేను జ్ఞాపకం చేశాను. ఆ 18 అంశాల్లో ఆయన సంఘమైన మనము, ఆయన శరీరమైన మనము, ఆయన రక్తమైన మనము, ఆయన సంఘానికి శిరస్సైన ఆ సంఘ శిరస్సు ఎక్కడైతే ఉన్నాడో ఆ శిరస్సుల దగ్గర మనము కూడా ఉండడానికి వెళ్తున్నాము. ఇందాక మనం చదివిన హెబ్రీ 12:22 నుంచి చదివాము. ఇదిగో మనందరికీ ఒక మంచి అర్థము కావాలి. క్రీస్తు మనలో ఏ ప్రణాళిక చూపించాడు, ఆ ప్రణాళిక అనుగుణంగా మనం జీవించే వారముగా ఉండాలని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు హెబ్రీ ఆయన ఎలాంటి వాడో మనకు అర్థము కావాలి. ఆయనకున్న ఆధిపత్యాన్ని మనము చూసాము, కానీ ఆయనకున్నటువంటి అధికారాన్ని కూడా, ఆయనకున్నటువంటి ఆకారం ఏంటో కూడా మనకు అర్థము కావాలి. హెబ్రీలు రాసిన పత్రిక 1:3 చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన ఎలాంటి వాడో కూడా అర్థం చేసి ఆయనకున్న అధికారాలు చూసాం ఇప్పటి వరకు. ఇప్పుడు ఆయనకున్నటువంటి గొప్పతనము, ఆయన ఎలాంటి స్వరూపము, ఎలాంటి ఆ యొక్క గొప్ప గుణగణాలు కలిగి ఉన్నాడో మనం ఇక్కడ చూస్తున్నాము. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, తేజస్సు. సూర్యుడికి ఉన్న మహిమ ఏంటి చెప్పండి? వెలుగు అనే తేజస్సు. సూర్యుడిలో ఉన్న గొప్పతనం ఏంటి? వెలుగు ఉంది, రెండోది ఏముంది? వేడి ఉంది. ఈ రెండింటి యొక్క మహిమ ఎవరు? ఈ లోకాలు మనం చూస్తే వేడే కానీ వెలుగే. అదే రకంగా తండ్రి అయిన దేవునికి ఉన్నటువంటి మహిమకు తేజస్సు ఎవరంటే క్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన వెలుగై ఉన్నాడు అంటాడు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కాబట్టి ఆయన వెలుగైన దేవుడు, ఆ తండ్రి యొక్క దేవుని యొక్క తేజస్సును కలిగి ఉన్నాడు. కింద ఫుట్ నోట్లో 3వ మాట ఉంటుంది చూడండి, లేక ప్రతిబింబము. ప్రతిబింబం అంటే ఏంటి? అర్థంలో మన ముఖాన్ని మనం చూస్తాము. వాట్ యు కాల్? ప్రతిబింబం అంటాము. అంటే ఈ బింబం అంటే మనం దేన్ని చూస్తున్నామో అది బింబము. ప్రతిబింబం అంటే సేమ్ రమారమిగా అట్లనే ఉన్నదాన్ని చూసేదాన్ని ప్రతిబింబం అంటాం. అయితే క్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడో మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ మాట చదువు మరొకసారి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. తేజస్సు అంటే ప్రతిబింబం అని మనం చూసాము. తర్వాత ఆయన తత్వం యొక్క మూర్తివంతుడై ఉన్నాడు. ఎవరి తత్వము? తండ్రి అయిన దేవుని యొక్క తత్వము. అందుకనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక. అంటే ముగ్గురు మూడుగా అయినప్పటికీ కూడా ముగ్గురు కూడా ఏకత్వము. త్రిత్వములో ఏకత్వం అని అనుకుంటాం కదా. త్రిత్వములో ఏకత్వము కలిగిన తత్వము యొక్క మూర్తివంతమై ఉండి
తన మహత్తు గల మాట చేత ఆయన మాటల చేత సమస్తమును నిర్వహించుచు ఈ యొక్క సమస్తమైన భూమండలాన్ని ఆయన మాటలతో నిర్వర్తిస్తున్నాను అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను నా మాటలతో నడుస్తుంది, అధికారం అదనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి, ఆయన మాటలతో ఇది మాత్రమే నిర్వహించబడుతుందట. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో. పాపాలకు శుద్ధీకరణ ఎవరు చేశారు? జంతువుల యొక్క రక్తముతో అయిందా, లేకపోతే ఎడ్ల యొక్క రక్తముతో అయిందా? కాదు. శుద్ధీకరణ చేయవాలంటే క్రీస్తు యొక్క రక్తము ద్వారా మాత్రమే మన శుద్ధీకరణ చేసి తానే చేసి దేవదూతల కంటే అక్కడ దేవదూతల కంటేను ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. మహామహుడైనటువంటి దేవుని యొక్క తండ్రి దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఈయన అంటే ఎంత గొప్పవాడు! తండ్రికి కలిగినటువంటి సర్వస్వమును మూర్తీభవించిన వాడై, సర్వగుణములు కలిగిన వాడై, ఆ యొక్క తండ్రి అయిన దేవునికి ఈయన ప్రతిబింబంగా మార్చబడిన వాడై, ఆయనకి ఈయనకి ఏమాత్రము తారతమ్యములు లేకుండా ఆయనకు కలిగిన అధికారమును ఈ యొక్క కుమారుడైన ఆ యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించాడు. కాబట్టి తండ్రి యొక్క పరిపూర్ణత ఎవరిలో చూస్తున్నాం మనం చెప్పండి? క్రీస్తులో మనము చూస్తూ ఉన్నాము. అయితే సమస్తమును ఆయనకి లోబర్చాడు. ఇప్పుడు ఆ మహామౌడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఒక మాట చదువుదాం చూడండి, 5వ వచనం. ఏలయనగా నీవు నా కుమారుడవు, ఏలయనగా నీవు నా కుమారుడివి, నేను నేడు నిన్ను కనియున్నాను, నేను నిన్ను కనియున్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనాను ఎప్పుడైనా పరలోకములో పెద్దలు ఉన్నారు, శరాబులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, దూతలు ఉన్నారు, మరి రకరకాలైన దూతలు అందరూ కూడా ఉన్నారు. కానీ ఎవరితో కూడా ఎప్పుడు కూడా చెప్పని ఒకే ఒక మర్మం ఏదంటే, ఆయన చెప్పే మర్మం ఏంటంటే ఆయన నా కుమారుడు, నేను ఆయనని కని ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు ఎవరు అర్థమైంది మనకి? తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు, తండ్రి యొక్క ప్రతిబింబము, మూర్తి వహించిన వాడు. అంటే ఆ సకల గుణాలు కలిగిన మూర్తి అనే పదానికి ఏంటంటే సకల దైవ గుణాలు కలిగిన వాడని అక్కడ చెబుతూ అంటున్నాడు. ఏంటంటే ఆ దూతలతో ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా ఆయన చెప్పలేదట, కానీ వారందరూ వినులాగా ఆయన ఒకే ఒక మాట చెప్పాడట. ఆ మాట మరొకసారి చదవమ్మా, అద్భుతమైన మాట. ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనాను చెప్పినా చదవమ్మా. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు నేను 5వ వచనం, నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండుననియు ఆ దూతలతో ఎవరితో నేను ఎప్పుడైనా ఇంకెవరన్నా ఉన్నారని చెప్పాడంటే ఎప్పుడు కూడా చెప్పలేదట. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు, సంభూతుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరొక గొప్ప పేరేంటి చెప్పండి? ఆదికి సంభూతి. అంటే ఆది అనేది మట్టి కొంచెం కూడా లేనప్పుడు, చుక్క నీరు లేనప్పుడు, సూర్యచంద్రాలు లేనప్పుడు, ఆకాశములు లేనప్పుడు ఆదికి మూలము ఆయన సంభూతుడు, ఆయన ఆది సంభూతుడు అని అంటున్నాడు. అంటే అందరికంటే మొదటివాడు. అందుకని అంటాము ఆల్ఫాయు ఒమేగా అని అంటాము కదా. అయితే ఆ మాట చెప్తూ ఉన్నాడు, దేవుని దూతలకు భూలోకమందు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. భూలోకం నుంచి వచ్చిన అందరూ ఏం చేయాలి? ఆయనకి ఎవరైనా కానీ గాక తండ్రి అయిన దేవునికి ఆధిపత్యం ఉందో అదే ఆధిపత్యము కలిగినటువంటి ఆ యొక్క అధికారమును ఎవరికి అప్పగించాడంటే తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారికి అప్పగించాడట. ఎంత గొప్ప దేవుడు! ఒకసారి మీరు ఆలోచించాలి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలగాను చేసుకున్నవాడు అని తన దూతల గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుడు గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయమైనది, నీవు నీతిని ప్రేమించేదివి, దుర్నీతిని ద్వేషించేదివని, అందుచేత దేవుడు నీతోటి వారి కంటే హెచ్చించినట్లు ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసిదివి, ఆకాశంలో కూడా నీ చేతి పనులు అవి నశించును, కానీ నీవు నిలిచిందు. క్రీస్తు ప్రభువారి గురించి చెబుతూ వస్తూ ఉన్నాడు. ఇగో ప్రియ సంగమా, నీవు నేను కూడా క్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యాన్ని మనం చూసాము. ఆయన ప్రత్యేకించబడిన వాడై ఎక్కడికి వెళ్ళాడు,
ఈ ఆధిపత్యంలో కలిగి ఉన్నాడు, ఈ అధికారంలో కలిగి ఉన్నాడు, ఆయనకున్న విశిష్టమైనటువంటి గౌరవమైన బిరుదులేంటో మనం ఇక్కడ చూసాము. ఎఫ్ఎస్సీకి రాసిన 1:20 లోపల, అది హెబ్రీ 1:3 నుంచి మనం కొన్ని విషయాలు చూసాము. అయితే కొంచెం మనం ధ్యానం చేద్దాము. అపోస్తులకు రాసిన అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా, వారు చూచుండగా ఆయన ఆరోహణమైనను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. వారు వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండగా, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఇప్పుడు దీంట్లో మీకేమర్థమైంది? వెళ్ళినప్పుడు అక్కడే ఉంటాడా? కాదు, మనందరికి అభయాస్తము. మనందరికి కూడా ఆ దూతలు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? ఓ గలిలయులారా, మీరు ఎందుకు అట్లా చూస్తున్నారు, అటువైపు చూస్తున్నారు? ఈ వెళ్ళిన మహానుభావుడు ఎవరైతే ఉన్నారో, క్రీస్తు ప్రభువారు, వెళ్ళినవాడు తిరిగి మరలా వస్తాడు. ఎందుకు వస్తాడు? నిన్ను నన్ను కొనిపోవాలి. వధువు సంగముగా ఉన్న మనమందరము కూడా ఈ భూమండలం మీద ఉన్నాము. ఈ భూమండలం మీద ఉన్న మనమందరము కూడా ఒకానొక దినమున ఎత్తబడే దినం ఒక దినం వస్తుందని మనందరికి విశ్వాసము కలగడానికి ఆయన ఏ రకంగా మేఘాల మీద కొనిపోబడ్డాడు, అదే రకంగా మేఘాల మీద మనము కూడా కొనిపోబడతామని మనకి జ్ఞాపకం వచ్చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక మనకు ఒక ధైర్యం రావాలి. క్రీస్తు ప్రభువారు మన కొరకు వచ్చాడు లోకానికి, మన పాపం కొరకు ఆయన శిలువ మరణం పొందాడు. ఆయన యొక్క రక్తమాంసాల వారు పాలు పంపులు పొందుకుని మనకి స్వస్థత కలగాలన్నా, మనకు రక్షణ కలగాలన్నా ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమని అంతటితో ఆకుండా ఆయన మృత్యుంజయుని చేసి, మృత్యుంజయిన వాడు అక్కడే మరలా భూమి మీద తిరగకుండా, ఏ మహాత్ముడైతే మహాగురుడిది సర్వమును సృజించి సర్వమును పరిపాలిస్తున్నాడో ఆయన పక్కకు తీసుకుని ఆయన సింహాసనం పక్కన సింహాసనం వేసి కూర్చోబెట్టాడు. ఈ కూర్చోబెట్టబడిన వాడి యొక్క గుణగణాలను మనం హెబ్రీ పత్రికలో మనం చూసాము. ఆ కూర్చుని అక్కడే కూర్చునేవాడు కాదు, కానీ తిరిగి మరలా ఈ లోకానికి వచ్చేవాడు నీ కొరకు నా కొరకు వస్తాడు. ఇది మనందరి యొక్క నిరీక్షణ కావాలి. ఆ నిరీక్షణ ఆ మాటలు మనం చూద్దాం. 10వ వచనం చూడండి. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండ్రి, ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకున్న 2 మనుషులు వారితో నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దొంగ వలే వస్తానంటాడు, కానీ మహాశబ్దముతోను, ప్రధాన దూత యొక్క శబ్దముతోను, బూర శబ్దముతోను ఈ నరులైన వారందరూ కూడా నిద్రపోయేవారు. మత్తులైండి బాగా తాగి ఉంటే కూడా ఎవరైనా పోయి పిలిస్తే లేవలేనటువంటి వారు, అదే రకంగా చనిపోయి మట్టిగా మార్చబడిన మనుషులే కానీ ఎన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలైనా కానీ కాక ఎంతమంది అయితే చనిపోయారు ఈ భూమండలం మీద, అందరికీ వినపడే ఒక గొప్ప స్వరం వినపడుతుంది, శబ్దం వినపడుతుంది. అప్పుడు మనందరికి కూడా ఆయన లేపుకొని తీసుకొని పైకి వెళ్తాడట. ఇది గొప్ప భాగ్యము దేవుడు మనకి కల్పిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆ రకంగా ఉందాము. 1 తెస్సలోనికీ పత్రిక 4:16 అందరూ కూడా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఇందాక దిగి వస్తాడు. ఎందుకు దిగి వస్తాడు? పని లేక వస్తాడా? కాదు, ఆయన వచ్చేదానికి ఒక పర్పస్ ఉంది. ఆయన పరలోకము నుంచి దిగి వస్తాడు. ఎందుకు దిగి వస్తాడు చూడండి. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము. దేని కొరకు ఆయన వచ్చే చెప్పండి? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము కూడా లేస్తాము. వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు, ఏకంగా ప్రభువును ఎదుర్కోవడానికి అందరము కలిసి ఏకంగా, అంటే మరలా ముందు లేసిన వాళ్ళు వెనక లేసిన వాళ్ళు వేరువేరుగా కాదు, కానీ
అందరం కలిసి ఏకంగా ఒకేసారి ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడదు. ఆయన ఏ రకంగా మేఘాల మీద కొనిపోబడ్డాడో మనము కూడా అదే రకంగా ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడతాం. అంటే ఆయనకి తని అయిన దేవుడు ఏ ఆధిపత్యమును అధికారమును అనుగ్రహించాడో క్రీస్తు ప్రభు రక్తంలో కడబడిన మనకు కూడా అదే అధికారము అదే ఆధిపత్యమును మనకు అనుగ్రహించి మనకు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి, లేచిన మనందరూ కూడా మేఘాలు మోసుకొని మనం వెళ్ళిపోతాయట. ఎంత గొప్ప భాగ్యము! దేవుడికి ఏదైతే వాహనమైందో అదే ఆ మేఘం మనకు కూడా ఏం కాబోతుంది చెప్పండి, మనకు కూడా వాహనం కాబోతుంది. అయితే మనమందరం కూడా ఆ సజీవులుగా మనమందరం కూడా వెళ్ళిపోతామట. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. యేసుక్రీస్తు ప్రభువు ఏ రకంగా తండ్రి దగ్గర ఎల్లకాలం ఉండడానికి వెళ్ళాడు, అదే రకంగా మనము కూడా ఆయనతో సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. ఇది ఈ కాన్సెప్ట్. ఈ దినం మన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన ఏ రకంగా పుట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన ఆరోహణమైపోయాడో, ఆరోహణమైన వాడు అక్కడే ఉండకుండా మరలా తిరిగి వచ్చి మనందరూ కూడా మేఘాల మీద కొనిపోయి ఆయన ఉండే స్థలాన్ని మనం తీసుకుని వెళ్ళడానికి అగైన్ విల్ కమ్ బ్యాక్, తిరిగి ఆయన వస్తాడట. ఎంత గొప్ప వాగ్దానం! మట్టి వాళ్ళం కదా, మన కొరకు ఆయన చేసే గొప్ప ప్రణాళిక మనకు అర్థం కావాలి. ఇక చివరిగా సమయం పరిగెడుతుంది, మరొక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. గ్రంథం అందరూ కూడా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి నేత్రం అంటే దాని అర్థం ఏంటి? రక్షించబడ్డ వాళ్ళేనా? కాదు కాదు. ఇందాక నేను చెప్పాను కదా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మాట చెప్పాను. దానికి ప్రూఫ్గా మళ్ళా ప్రకటన గ్రంథంలో మనం ఈ మాట చూస్తున్నాం. మళ్ళా చదమ్మా. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఆయన మేఘారుడుగా వస్తున్నాడు అంటే మేఘాల మీద మరలా వస్తున్నాడు. మేఘారుడై వచ్చుతున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి నేత్రము ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు. పొడిచిన వారు పాపాత్ములు ఎట్లా లేస్తారంటే లేస్తారు. ఆ అద్భుతమైన సన్నివేశాన్ని అందరూ కూడా చూడాలి, అందరూ పశ్చాత్తాపడాలి, అందరూ కన్నీరు కారవాలి. కాబట్టి చదమ్మా. ఆయనను పొడిచిన వారును చూచెదరు. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారట. భూజనులందరూ అంటే భూజనులు అంటే ఏంటి? ఆరంభం మొదలుకొని ఆదాము గారి నుంచి మొదలు పెడితే క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ వరకు జన్మించి మరణించిన వారు, జన్మించి జీవించేవారు అందరూ కూడా ఆ యొక్క అద్భుతమైన సన్నివేశాన్ని చూస్తారట. ఎంత గొప్ప భాగ్యము! వారు చూసేవాళ్లే గుండె కొట్టుకుంటున్నారు, చూసి ఆనందిస్తూ ఆ మేఘాల మీద కొనిపోయే మనకెంత ఆనందం ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. నీవు నేను అందరం కూడా మేఘాల మీద మనం కొనిపోబడతామట. మరొకసారి చదువుకుందాం. 7వ వచనం చదువుకుందాం. చూడండి. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందే. ఆయనను పొడిచిన వారును చూచెదరు. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. భూజనులందరూ కూడా రొమ్ము కూడా, అయ్యో యేసయ్య దేవుడు అంటే వినకపోతేమే, యేసయ్య చేతగానే వాడే శిలువ మీద ఉన్నాడంటివే, మేకులతో కొట్టబడ్డాడని అంటివే, ఇదిగో ఆ శిలువ రక్షణ యొక్క విలువేట మనకు అర్థము కాకపోయే అని ఆ రోజున రొమ్ములు కొట్టుకుంటారు, బాధపడతారు, కన్నీరు కాస్తారు. వారు చేసిన తప్పు కోసం వాళ్ళు ఎంతగానో వేదన పడతారు, మదన పడతారు. కానీ ఇదిగో నీవు నేను ఆ మదన లేకుండా, ఆ బాధ లేకుండా నీవు నేను మందరం కూడా ఆకాశ పక్షుల వల్లే మనమందరం కూడా లేచి వెళతామంట. ఈ యొక్క మహోత్సవానికి మన పిలవడానికి ఎవరు వస్తున్నారు చెప్పండి? ఆ ప్రభు అయిన క్రీస్తు ప్రభు వారే ఆ ఇన్విటేషన్ ఇవ్వడానికి మధ్య ఆకాశానికి వచ్చి మనందరూ కూడా లేపుకొని ఆయన మనతో పాటు ఆ 7 సంవత్సరాలు మహాబిందు కలుగుతుందని అంటున్నాడు. ఏ బిందు కలిగిద్దో మనకు తెలియదు. భోజనం అనే విందా, లేకపోతే ఆయనతో ఆనందించే విందా? విందనే మాటకు ఒకటి కాదు. విందంటే తాగడం ఉందండి, విందంటే తిండి ఉంది, విందంటే వినోదం ఉంది, నాట్యం ఉంది, అనేకమైనట్టు కలిపితేనే వినోదం విందనే మాట. కాబట్టి మనందరూ కూడా 7 సంవత్సరాలు ఆయన ఆ ఆకాశ మండలం మీద మనతో ఆయన ఉంటాడు. తండ్రి కుడి పార్శ్వమును విడిచి, ఆ సింహాసనాన్ని విడిచి నీ కొరకు నా కొరకు ఆయన ప్రేమించిన వారు, మనం ఆయన ప్రేమించినందుకు ఆయన మనకి ఇవ్వబోయే ప్రతిఫలం ఏంటంటే, ఆయన మన ఆకర్షించడానికి భూమండలం మీదకి రాకుండా మధ్య ఆకాశం మనకి వస్తాడు.
దాని తర్వాత ఏం జరిగింది చెప్పండి, మీ అందరికీ తెలవాలి. అక్కడితో ఏం జరిగింది చెప్పాలంటే మీ అందరికీ అర్థం కావాలి. చాలామంది కొంచెం రాంగ్ పర్సెప్షన్లో వెళ్తారు. ఆ మధ్యాకాశం నుంచి తిరిగి ఆయన ఈ భూమి మీదకి వస్తారు. 7 సంవత్సరాలు మహాఘోష జరుగుతుంది. ఈ భూమి అంతా కూడా కాల్చివేయబడుతుంది. ఎందుకు కాల్చివేయబడుతుందంటే శపించబడిన భూమి కాల్చివేయబడాలి. ఈ భూమి అంతా కాల్చివేయబడుతుంది. ఈ వృక్ష సంపద అంతా కూడా కాల్చివేయబడుతుంది. ఈ సమస్తమంతా కూడా కాల్చివేయబడి మరొక నూతనమైన సృష్టి భూమిగా సిద్ధపడుతుంది. ఇలాంటి భూమి అంటే ఆశీర్వదించబడిన భూమి, శాపము లేని భూమి, జంతుజాలములు, ఆకాశ పక్షులు, అదే రకంగా వృక్ష సంపద, జలచరములు, రకరకాల అనేకమైనటువంటి దేవుడు మొదటిగా ఆదాము వారికి ఏ ఒక్క ప్రపంచాన్ని ఇచ్చాడో అదే ప్రపంచం మరలా మనమందరం కూడా చూడడానికి, పరిపాలించడానికి అక్కడ నుంచి మరలా భూమి మీదకి వస్తాం. ఇక్కడ 1000 ఏళ్ల పరిపాలన మనం ఈ భూమి మీద మనం పరిపాలిస్తాము. మనం భక్తిని బట్టి, మన శక్తిని బట్టి, మన జ్ఞానము బట్టి, మనము చేసిన ఆయన కొరకు చేసిన త్యాగమును బట్టి మనకు ఆధిపత్యమును, అధికారమును అనుగ్రహిస్తాడు. తర్వాత మనమందరము కూడా కలిసి ఆయనతో కలిసి ఆయన ధవల సింహాసనం మీదకి మనం అక్కడికి ఆయన కూర్చోవడం మనందరం కూడా అక్కడికి వెళతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనందరికీ కూడా ఆయన తీర్పు తీస్తాడు. తీర్పు అంటే మనకు శిక్షగా పంపించగానే మేకలని గొర్రెల్ని వేరు చేస్తాడు. మేకల్ని గొర్రెల్ని వేరు చేసి, ఇదిగో నా తండ్రి వల్ల సిద్ధించబడినటువంటి ఈ యొక్క రాజ్యంలో మీరు ప్రవేశించండి, కుడి వైపున గొర్రెల్ని పంపిస్తాడు, ఎడమవైపున నాతో శపించబడిన వారులారా తిరిగి నిత్యాగ్నికి వెళ్ళండి అని వారికి పంపిస్తాడు. అక్కడ తీర్పు జరగబోతుంది. అక్కడ అడుగుతాడు ప్రభు, నేను అడుగుతాడు, నీకు ఇచ్చిన సమయం ఏంటి, నీకు ఇచ్చిన అధికారం ఏంటి, నీకు ఇచ్చిన డబ్బునేంటి, నువ్వు నా కొరకు ఏమైనా చేసావా భూమండలం మీద, వట్టిగానే వచ్చావా అని అన్నప్పుడు నేను జవాబు చెప్పాలి. ఆ జవాబు కొరకు మనం సిద్ధపడాలి. అలాంటి సిద్ధపాటు కలిగిన మనసును కలిగి ఉందాము. దేవుడు ఆరోళమైనటువంటి ఉద్దేశము, తిరిగి రానైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఆయన ఆరోగ్యమైనట్టుగా మనము కూడా ఆరోగ్యం కావడానికి మనము కూడా సిద్ధపడదాము. మనమందరం కూడా మేఘాల మీద కొనిపోదాము. అట్టి గొప్ప యోగ్యమైనటువంటి ఆ గొర్రె పిల్ల విందుకు పిలువబడినగా వారముగా మనం ఉందాము. దేవుడి యొక్క మాటలు మనందరి యొక్క ఆత్మ మేలు కొరకై ఆశీర్వదించి మనందరికీ కూడా బలపరిచి ఆయన రాకడలో మనము కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము, తల్ల ఉంచుకుందాము. అందరము కూడా తల్ల ఉంచుకుందాము. అందరము తల్ల ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం.